రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ముద్దుల తనయుడు, రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ గారు మండలిలో మాట్లాడుతూ ఏం మాట్లాడారండి? మీరేం స్పీకర్, మీరు 5 ఏళ్లలో ఏం స్పీకర్ అని మాట్లాడారు. ఈ పత్రికా ముఖంగా చెబుతున్నా, మా నాయకుడు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మేము చెప్తాం, నువ్వు వింటావా? మా నాయకుడు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలో, అంటే 2 ఏళ్ళు కరోనా పోతే కేవలం 3 ఏళ్లలో ఏం చేశాడో నీకు అర్థమవుతుందా? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 6 ఫిష్ లంచ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 11,000 వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, 14 సీపోర్ట్లు, 15,000 వార్డు సచివాలయాలు, 17 మెడికల్ కాలేజీలు, 1000 అంబులెన్సులు, 45,000 ప్రభుత్వ స్కూళ్ల ఆధునీకరణ, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు పూర్తయినాయి. ఇవి కాక ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ 30% పూర్తయింది. ఇవన్నీ కాక ప్రతి ఒక్క ఊర్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, అత్యాధునికమైన భవనాలు ఇన్ని కట్టించిన ఘనత రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ మీకు మైండ్ లో పెరుగుతాయో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఇదంతా అభివృద్ధి అయితే సంక్షేమం గురించి చెప్పాలి. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, జగనన్న తోడు, జగనన్న వాహన మిత్ర, జగనన్న చేదోడు, వికలాంగుల పింఛన్లు, అవ్వాతాతల పింఛన్ 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా రాష్ట్రంలో 124 సార్లు బటన్ నొక్కి వేల కోట్ల రూపాయలని నేరుగా ప్రజల్లో ఖాతాలో చేర్చి అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యొక్క ఆల్ టైమ్ రికార్డ్. ఈ విధంగా ఎవరన్నా చేస్తారా? 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్నగారు పీకలేనిది కేవలం 3 సంవత్సరాల్లో, ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 3 ఇయర్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేస్తారు. ఇవన్నీ రాష్ట్రంలో కళ్ళు లేని వ్యక్తి కూడా కనబడుతున్నాయి, వినపడని వ్యక్తి కూడా అభివృద్ధి గురించి వినపడుతుంది, మాట్లాడలేని వ్యక్తి కూడా ఈ రోజు జగనన్న చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అన్ని ఉన్న మీరు మాత్రం మీకు ఏం కనబడడం లేదు, మీకు ఏం వినపడడం లేదు. అర్థమైందా? నారా లోకేష్ గారు మా నాయకుడు ఏం చేసినాడో రాష్ట్రానికి